పనులు గిన్నెలు వీటి మీద రారు కదా సరిగా. దానికి స్ట్రెస్ అయితే ఆరోగ్యం పోదా మొత్తం. అది స్ట్రెస్ ఉంటుంది నాకు తెలిసి. అంతకంటే పెద్ద స్ట్రెస్ ఏం లేదు కదా ఆయనకి. ఇంకేం లేదు. మరి ఇక పెళ్ళ స్కూల్ అసిస్టెంట్ టౌన్లో ఉంది, పిల్లలిద్దరు బాగా సక్సెస్ అయినారు. అవును, అయితే మాత్రం స్ట్రెస్ ఉండకూడదు ఎప్పుడైనా సరే. చెప్పిన మాట స్ట్రెస్. అవును, స్ట్రెస్సే. కానీ కొన్నిసార్లు స్ట్రెస్ని మనం తక్కువ అంచనా వేసాం అనుకోండి, మనకి ఇగో లేనిపోయి ఇలాంటివి తెచ్చి పెడుతుంది. అందుకే ఎప్పుడైతే మనం 50 నెగ్లెక్ట్ చేస్తుంటే ఇంకొంచెం రిస్క్. సివియర్ స్ట్రోక్ వచ్చినట్టు డాక్టర్. యాక్చువల్గా ఆయన చిన్నది డౌట్ రాగానే వెనక్కి వెళ్ళిపోవడం బాగా కలిసిందే. సరే, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ 50 దాటగానే రెగ్యులర్ చెకప్లు, గుండెకి సంబంధించి అన్నీ చేయాలి. దట్ట శారీరకంగా ఎంతో కొంత మనకి చేతనైనంత వీలైనంత శ్రమ పడితే తప్ప మనం సస్టైన్ అవ్వలేము అసలు. పోస్ట్ కోవిడ్ బాడీలో నేను వీడియో తీస్తాను తెలుగు భాష. పోస్ట్ కోవిడ్ తర్వాత బాడీలో అంత ముందంత ఎనర్జీ లేదండి కదండి నిజంగా. ఊరకనే అయితే వయసు రీత్యా వస్తానని అనుకోవడం, లేకపోతే ఇంకోటి. కానీ కాలు పీకులు 60 ఏళ్ళ 70 ఏళ్ళ వయసు వాళ్ళు. అవును, ఇప్పుడు మరి మనకు లేదు ఆ ఛాన్స్. 50కే కాలు పీకుతున్నాయి, చేతులు పీకుతున్నాయి, కూర్చుంటే లేకపోతే లేదు, ఇంట్రెస్ట్ లేదు. చెప్పిన మాట మధ్యాహ్నం అన్నం లేకపోయినా కంటిన్యూ 7 hours 8 hours చెప్పి ఎన్ఎంఎస్ అవన్నీ సీట్లు బాగా తెప్పించేవాళ్ళు. అవును, కష్టపడి వర్క్ హార్డ్ స్కూల్లో. అలాంటిది ఇప్పుడు 3 hours అయితే చెప్పలేకపోతున్నాం, ఆకలి అవుతుంది. 3 hours అయినా చెప్పలేమండి. అంత ఎనర్జీ ఉండలేదు. ఏం పళ్ళు అండి అవి? ఒక పళ్ళ తోటలోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ ది డ్రాగన్. జీడిపల్లికి వెళ్దామా? జీడిపల్లికే